హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఇప్పుడు గ్రహణం పట్టింది కదా! ఏ ఏ రాసుల వాళ్ళు ఏం మంత్రం చదువుకుంటే మంచిదనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. రాసుకోండి పెన్ను, పేపర్ తీసుకొని. మేషం రాశి వాళ్ళు ఓం హం హనుమతే నమః అని మంత్రం చదువుకోవాలి. వృషభం రాశి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ. మిథున రాశి వాళ్ళు ఓం అనంతయే నమః. కర్కాటకం హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. సింహం రాశి వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చదువుకోవాలి. కన్యా రాశి వాళ్ళు ఓం గం గణపతియే నమః. తులారాశి వాళ్ళు ఓం క్లీం కృష్ణాయ నమః. వృశ్చికం రాశి వాళ్ళు ఓం ఓం నమః శివాయ. చాలా ఈజీగా చెప్పారు వృశ్చికం వాళ్ళకి. ఓం నమః శివాయ. ధనుసు రాశి వాళ్ళు ఓం ధన్వంతరయై నమః. మకర రాశి వాళ్ళు మకరం ఓం కాలభైరవాయ నమః. ఓం ఇంకోసారి చెప్తాను, ఓం కాలభైరవాయ నమః. మకర రాశి వాళ్ళు చెప్పాను కదా. కుంభరాశి వాళ్ళు ఓం త్రయంబకం యజామహే సుగంధితం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోరుక్షీయ మామృతాత్. కొంచెం కష్టంగానే ఇచ్చాడు, జాగ్రత్తగా రాసుకోండి. మీనం రాశి వాళ్ళు ఓం శ్రం శ్రీం శ్రోం సహ చంద్రమసే నమః. ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రహణం పట్టింది కాబట్టి ఈ మంత్రం చదువుకుంటే చాలా చాలా మంచిదండి. వీడియో కానీ చూసినట్లయితే కంపల్సరీ చదువుకోండి. అందరూ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్పేటప్పుడు ఆ మంత్రం రాసుకున్నారంటే. కుంభం రాశి వాళ్ళది కొంచెం మంత్రం కష్టంగా ఉంది కాబట్టి ఇంకొకసారి చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారు కమిప బంధనాస్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఉర్వారు కమిప బంధనాస్ మృత్యోరుక్షీయ మామృతాత్. ఈ మంత్రం ఇంకోసారి కూడా చెప్తాను. కుంభరాశి వాళ్ళకి కొంచెం కఠినంగానే ఇచ్చాడు మంత్రము. ఓం త్రయంబకం యజామహే సుగంధితం పుష్టివర్ధనం ఉర్వారు కమిప బంధనాస్ మృత్యోరుక్షీయ మామృతాత్. రాసుకోండి క్లియర్గా. 2-3 సార్లు చెప్పాను కదా మంత్రము. తప్పకుండా ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది కాబట్టి ఏ ఏ రాసుల వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే బాగుంటుందో చెప్పాను కదా. ఇవి పంచాంగంలో ఇటువండి మా ఫ్రెండ్ పెట్టింది. మన గృహలక్ష్మి ఛానల్లో వాళ్ళందరికీ కూడా తెలిస్తే బాగుంటుందని చెప్పి నేను చదివి వినిపించాను. తప్పకుండా చదువుకోండి. ఈ మంత్రాలు చదవడం రాలేదనుకోండి, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓం శ్రీరామ మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఈ గ్రహణ సమయంలో భగవంతుడి కృపలో భగవంతుడి సేవలో ఉంటారని కోరుకుంటూ వేరే ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు, వేరే ఏం గొడవలు కూడా పెట్టుకోవద్దు, కోపం రావద్దు. మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అలాగే మనం సంతోషంగా ఉందాము. చంద్రుడికి గ్రహణం పట్టింది, మరి మనం భగవంతుడిని ప్రార్థించాలి. తొందరగా గ్రహణం విడవాలి, చంద్రుడు హ్యాపీగా ఉండాలనేది కష్టమే కదా మరి గ్రహణం పట్టడం అంటే. అదే చంద్రుడు మొత్తం రెడ్ కలర్లో అయిపోతాడంట.
అది నేనైతే చూడాలనుకోవడం లేదు. చూడకపోవడమే మంచిది. కొంతమంది చూడాలని కుతూహలంగా చూస్తూ ఉంటారు. చంద్రగ్రహణం ఎలా పట్టిందా అని. అది మీ ఇష్టం అండి. నా ఉద్దేశం అయితే చూడకుండడం మంచిదనిపిస్తుంది. మరి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తూ, భగవంతుడిని అనుకుంటూ ఉంటారని నేను కోరుకుంటూ, ఇలాగే మంచి మంచి విషయాలు నేను మీకు చెప్తూ ఉంటాను. మన గృహలక్ష్మి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికీ మంచి మంచి విషయాలు. అలాగే లైక్ అయితే ఇవ్వండి నచ్చితే. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుంటాను. మీ కల్పన. బాయ్ బాయ్.